ఎలక్షన్ల నోటిఫికేషన్ పడంగానే చాలామంది రంగంలోకి వస్తున్నారు. అటు పాత వాళ్ళు, అదివరలో రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళు, కార్పొరేటర్లుగా నిలబడ్డ వాళ్ళు, ఓడిన వాళ్ళతో పాటుగా లెక్కలేనంత మంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది స్వాగతించవలసిన పరిణామం. ఇంతమంది ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడితే రాజకీయం ప్రజాస్వామ్యం అనేటువంటిది అంతగా పరిడవిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తగా గమనించాలి. పాత వాళ్ళు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు వాళ్ళకి వాస్తవానికి అనుభవం ఉంటుంది, చాలా విషయాల పట్ల కొంత అనుభవం ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ చరిత్రను మనం ఒకసారి చూడాలి. ఇదివరకు గెలిచిన వాళ్ళు లేదా ఓడిన వాళ్ళు మనకేం చేశారు, సమాజంలో వాళ్ళ యొక్క రకరకాల సమయాలలో ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు కానీ, సామాజిక సంక్షోభాలు కానీ, లేదా వివిధ విషయాలలో ఆందోళనలు కానీ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ప్రజలతోటి కలిసి పనిచేశారు, వాళ్ళ స్పందన ఏమిటి అనేది కూడా చూడాలి. అయితే చాలామంది రాజకీయ నాయకత్వం వెంట తిరుగుతారు, కానీ రాజకీయాల వెంట తిరిగి వాళ్ళ వెంట ఉండే ప్రయత్నం చేస్తారు, కానీ రాజకీయాలలో చాలామంది వాస్తవాన్ని మాట్లాడరు. చాలా సందర్భాలలో చాలా మాట్లాడాల్సిన విషయంలో కూడా మాట్లాడరు. ఉదాహరణకు మన రామగుండం గోదావరి కనిలో కనుక చూసినట్లయితే, ఈ గోదావరి కని పర్యావరణ విపత్తులకు సంబంధించి చాలా సమస్యలు వచ్చినాయి, సామాజిక విపత్తులు కూడా వచ్చినాయి, ఓపెన్ కాస్ట్ లాంటి అనేక విపత్తులు వచ్చినాయి. చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడలేదు. అదేవిధంగా సమాజంలో వచ్చేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ మీద కూడా చాలామంది మాట్లాడరు. అయితే ఈ విషయాన్ని మనం మాట్లాడారా లేదా, వాళ్ళ స్పందన ఏమిటి, వాళ్ళ యొక్క అవగాహన ఏమిటి అని మనం గమనించాలి. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తారు. కొత్త వాళ్ళు రాజకీయాలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రాజకీయ అనుభవం దాదాపు కొత్త వాళ్ళకు ఉండదు. కానీ అనుభవం లేనంత మాత్రాన వాళ్ళకు రాజకీయాలకు దూరం పెట్టవలసిన వాళ్ళు, అధికార పదవులకు దూరంగా ఉండాల్సిన వాళ్ళు అని మనం అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళకు కూడా స్థానిక నాయకులుగా చాలామంది చలామణి అవుతుంటారు. రకరకాల ఉత్సవాలలో భాగమవుతుంటారు. ప్రజలలో తలలో నాలుకలాగా పనిచేస్తుంటారు. వాళ్ళందరూ అనేక సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతుంటారు కూడా. ఆయా వార్డులలో వాళ్ళ ప్రజలకు మధ్యలో వచ్చేటువంటి కష్ట సుఖాల్లో వాళ్ళు పాల్పంచుకుంటారు. అలాంటి వాళ్ళకు చాలామందికి రాజకీయాల్లో సంబంధం ఉండకపోవచ్చు, కానీ చాలామంది వాళ్ళకు సామాజిక స్పృహ కొంతమందికి ఉంటుంది. ఈ ఎలక్షన్లలో ఎవరైతే ఆ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళను మనం ఎన్నుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంత సరిగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏ బాధ్యత లేకుండా, ఏ విధమైనటువంటి సామాజిక స్పృహ లేకుండా కేవలం ఎలక్షన్ టైంలో గత అనేక సంవత్సరాలుగా సంపాదించుకున్న సొమ్ముతోటి, డబ్బులతోటి కేవలం ఓటర్లోనే కొందాం, ఓటర్లోనే ప్రభావితం చేద్దాం అనేటువంటి వాళ్ళు చాలామంది వస్తారు. అట్లాంటి వాళ్ళని మనం కనిపెట్టి వాళ్ళు సమాజానికి ఏ విధంగా చేశారు, ఏం చేయబోతారు, వాళ్ళ యొక్క గతం ఏమిటి అనేటువంటి అనేక విషయాల్లో వాళ్ళను పరిశీలించిన తర్వాత మనం వాళ్ళకు ఓటేసేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళని మనము ఎన్నుకునే ప్రయత్నం చేయాలని సూచించడం జరుగుతుంది.